అందరికి నమస్కారము. నా పేరు అల్లిదాసు, ఉప్పలపాడు గ్రామం, ఎల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా. మాది వ్యవసాయం కుటుంబం అండి. ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటుంటాం. మా అదే పనిలో ఉంటుంటాం. మాకు వ్యవసాయం అంటే బాగా ఇష్టం. మాది 10 ఎకరాల బిట్టులో సీతాఫలాలు 1 ఎకరం, జామలు 2 ఎకరాలు, బత్తాయి 1/2 ఎకరం, యాపిల్ వచ్చేసి 1 ఎకరం, మరి అరటి వచ్చేసి 1 ఎకరంన్నర, మామిడి వచ్చేసి 3 ఎకరాలన్నర. అంతవరకు ఈ 10 ఎకరాలలో చెట్లు నాటిను. ఈ మొక్కలతో పాటు ఒక 100 మొక్కలు కొబ్బరి మొక్కలు చెరువు చుట్టూ అయితే వేసి ఉన్నాం. అవి కూడా బాగా దిగుబడి వచ్చడానికి మంచి అవకాశం కలిగింది మాకు. చేపలు వచ్చేసి 2 చెరువులు చేసినాం. అవి కొర్రమొయ్యల చేపలు అనేది ఆ చెరువులల్లా వేయటం జరిగింది. అవి కూడా బాగుంటాయి. మరి కోళ్ళు వచ్చేసరికి ఫారం కట్టించును. దాంట్లో కోళ్ళను పెంచడం కూడా స్టార్ట్ చేసిను. కోళ్ళు వచ్చేసరికి ఒక 200 కోళ్ళు దాకా ఉన్నాయి. అవి కూడా బాగున్నాయి. కోళ్ళు వల్ల అవి కలుపు మొక్కలు కానీ ఏదైనా వేస్ట్ ఉండ చెట్లు చేమలు మొత్తం తినేస్తుంటే మాకు పైరు కూడా బాగా శుభ్రంగా నీట్గా ఉంటుంది. వాటికి కూడా మొక్కజొన్న, రాగులు, సద్దలు వాటికి కూడా కొంతవరకు ఇస్తుంటాం. అవి కూడా భుజిస్తాయి. కోళ్ళు కూడా బాగా ప్రశాంతంగా కోళ్ళు, చేపలు ఉన్నాయి. చేపల చెరువులో ఉన్న నీళ్లు, ఆ నీళ్ళ వల్ల పైరుకి బలంగా ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు వేస్ట్ చేయకుండా డిప్పుల ద్వారాగా పైరుకి అందిస్తాం. వాటి వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. పైరు చాలా బలంగా ఉంటుంది. దానివల్ల మాకు బాగా ఉపయోగపడుతుంది. మేము 2 ఆవులు సాకుంటున్నాం. వాటికి వచ్చే ఎరువు, ఘనజీవామృతము ఈ 2 కలిపి తయారు చేసుకొని నెలకోసారి చెట్టుకి 1 కేజీ, కేజీన్నర సుమారుగా ప్రతి నెల వేసుకుంటూ, అది కూడా బాగా బలమైన వస్తువు కాబట్టి దాన్ని కూడా బాగా వాడుకుంటాం. మళ్ళీ జీవామృతం తయారు చేసుకుని రమ్ములల్లా మరి 10 రోజులకి 15 రోజులకి డిప్పుల ద్వారాగా తయారు చేసుకొని వదులుతుంటాం. ఈ చెట్లకి ఏదన్నా దోమ లాంటిది, చెడుతురు మొదటి రోగాలుంటే వేప కషాయంతో దాన్ని స్ప్రే చేస్తుంటాం. దానివల్ల అవి కూడా నివారిస్తుంటాం. చెట్టుకి మళ్ళీ పూత, పిందె, కాయ రావటం కోసం పంచకాయ దాన్ని తయారు చేసి అది కూడా వాడతాం. దానివల్ల మంచి దిగుబడి, కాయ ఆరోగ్యంగా ఉంటాం కానీ మొక్క ఆరోగ్యంగా ఉంటాం కానీ తెగులు బొగులు కూడా రాకుండా ప్రశాంతంగా బాగుంటుంది. చెట్లకి పిండి నల్లి కానీ, మరి చెదురుమొదలు, ఆకుమచ్చలు కానీ ఇలాంటి చిన్న చిన్న రోగాలు ఉంటే పుల్లటి మజ్జిగ, ఇంగు ద్రావం అది కూడా స్ప్రే చేస్తాం. దానివల్ల చెట్టు కూడా మంచి ఆరోగ్యంగా బాగా బలంగా ఉంటుంది. దానిది కూడా మంచి ఉపయోగపడుతుంది. వీటి వల్ల మేము ఏరా మందులు బొందులు వాడకుండా ఈ మేమే తయారు చేసుకొని వాడటం వల్ల మాకు పెట్టుబడి చాలా తక్కువగా, దిగుబడి ఎక్కువగా మా ఆశిస్తున్నాం కాబట్టి ఇదే వాడుతున్నాం. కాబట్టి ప్రతి రైతు కూడా ఇదే వాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పంటల వల్ల ఇంతకుముందు మేము మిర్చి, పత్తి వేసేవాళ్ళం. దానివల్ల మేము చాలా నష్టపోయాను. 4 సంవత్సరాల నుంచి ఈ పైర్లు వేసుకోవడానికి ఇష్టపడ్డాం. దీనివల్ల మాకు ఆదాయం కూడా సీతాఫలాలు, మరి జామలు, మరి నేరేడ ఇవే మాకు ప్రధానంగా వచ్చినాయి పంటలు. వీటి వల్ల ఒక 5 లక్షలు పొందిను. మళ్ళీ ఇప్పుడు కొబ్బరి, అరటి ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి. ఈ దింపితే కూడా ఇంకా ఆదాయం పెరుగుద్ది. మేము ఇదే పంటలలో
ప్రతి రైతన్నగా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇంతకుముందు మిర్చి పత్తి వేసి చాలా ఇబ్బంది పడ్డా. కానీ అది కాకుండా ఇవాళ ప్రకృతి వ్యవసాయం దగ్గరకు వచ్చి ఈ మొక్కలు ఇవన్నీ వేసుకొని మంచి దిగుబడి పొందుతున్నా. దానివల్ల చాలా ఉపయోగపడతాం. ఏ రైతు కూడా అదే విధంగా పాటిస్తే మనం బాగుపడతాం. దానివల్ల మంచి మేలుగోలు దిగుబడులు అన్నీ వస్తుంటాయి. అదే చేసుకోమని కోరుకుంటాం.